నమస్కారం బి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ రైల్వే స్టేషన్లు ఏపీకి వెళ్లే వాహనాలతో హైవేపై నెలకొన్న రద్దీ పలుకూడల వద్ద భారీగా నిలిచిపోతున్న ట్రాఫిక్ టీడీపీకి రాజీనామా చేసిన గుంటూరు టీడీపీ నేత రాయపాటి రంగారావు టీడీపీ చంద్రబాబు ఫోటోని ఎత్తి నేలకేసుకొట్టిన రాయపాటి చంద్రబాబు లోకేష్లిద్దరూ దొంగలని అభివర్ణన చంద్రబాబుని తన కుమారుడు పెళ్లికి ఆహ్వానించిన కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల చంద్రబాబుతో రాజకీయ అంశాల మీద భేటీ అయిన షర్మిల వివాహ ఆహ్వాన పత్రికను బాబుకు అందజేశానని షర్మిల వెల్లడి కొత్తూరు తాడేపల్లిలో మైనింగ్ అక్రమ రవాణా మైనింగ్ లారీని ఆపి నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు ఎంపీ అనుచరులు బంధువుల పేరుతో తమను బెదిరిస్తున్నారని ఆరోపణ సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులతో ఆర్టీసీలు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరాయి. శుక్రవారం నుంచి పండుగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లతో పాటు పలు కూడల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. టోల్ ప్లాజా దాటేందుకు సుమారు 10 నిమిషాలకు పైగానే సమయం పడుతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. గుంటూరు టీడీపీ నేత రాయపాటి రంగారావు పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు నారా లోకేష్లపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. తండ్రి కొడుకులిద్దరూ దొంగలని అభివర్ణించారు. తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫోటోను ఎత్తి నేలకేసుకొట్టారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం గుంటూరు టీడీపీ నేత రాయపాటి రంగారావు చంద్రబాబు నారా లోకేష్లపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. తండ్రి కొడుకులిద్దరూ దొంగలని అభివర్ణించారు. తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫోటోను ఎత్తి నేలకేసుకొట్టారు. టీడీపీలో చేరినప్పటి నుంచి తమను ఎంత హింస పెట్టారని ఎన్నికల కోసం 150 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తమ వద్ద ఎవరెవరు ఎంత తీసుకున్నారో అన్ని వివరాలు ఉన్నాయని రాయపాటి రంగారావు స్పష్టం చేశారు. తమ వంటి వాళ్లకు ఏదైనా సాయం చేయాలి కానీ వారు తమను నాశనం చేశారని వ్యాఖ్యానించారు. పోలవరం సోమవారం అని చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి వివాహానికి రావాలని బాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రబాబును కలవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. తమ నివాసానికి వచ్చిన షర్మిలను చంద్రబాబు దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఏపీలో ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులు ఉన్నాయి. బీజేపీ కూడా వీరితో చేతులు కలిపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు షర్మిల మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరిగే అవకాశం ఉందనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని, అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడాం, చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాటించారు. లేదమ్మా, యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు. ఇనిషియల్ గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు. జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు. అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేడం, కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీకు ఎటువంటి పదవి మీరు అనుకుంటున్నారు వస్తుందని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్. కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని, కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు. కాబట్టి అదే జరగాలి, అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది. ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం
పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి, నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీ షుడ్ ఆల్ వెయిట్ అండ్ సీ. చంద్రబాబు గారిని చూడని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే, మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో అందరం చూస్తే బాగుంటుంది. నేను లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు. ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి. చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఒక కేకే కదండి. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా కొండలు తవ్వుతున్నారని శుక్రవారం రాత్రి గ్రామస్తులు, రైతులు నిరసన తెలిపారు. మైనింగ్ ను తరలిస్తున్న లారీలను వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు బంధువుల పేరుతో తమను బెదిరిస్తున్నారంటూ వారు ఆరోపించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ అధికారులకు ఫోన్ చేస్తే తమకు సంబంధం లేదని అటవీ అధికారులకు తెలపాలని సూచించారన్నారు. అధికారుల అండదండలతో మైనింగ్ దోపిడీదారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్, నా పేరు వేములకొండ నాగరాజు. నాది కొత్తూరు తాడేపల్లి గ్రామం. నాకు కొత్తూరు తాడేపల్లిలో 10 ఎకరాల పొలం ఉంది. దాని పక్కన నాది మామిడి తోట కూడా కొంత ఉంది. దాంట్లో ఆ మామిడి తోటలో మొన్న 5వ తారీఖు రోజు నేను వెళ్ళి క్వారీ పక్కన జరుగుతుంటే వెళ్ళి క్వారీ వాళ్ళకి చెప్పాను, నా అంచు దాకా వస్తున్నారు, మీరు తవ్వబాకండి అని చెప్తే వాళ్ళు మేము చూసి చేస్తాంలే, అయితే మా అయిపోయిన రాళ్ళు కూడా పీకేశారు, ఆ రాళ్ళు మీరు కొలిపిచ్చేసుకొని మీరు తవ్వుకోండి అని చెప్తే సరేనని చెప్పేసి వాళ్ళు మేము తవ్వంలే అని చెప్పేసి మాతో రాత్రికి రాత్రి తవ్వేసేసారు. ఆ తెల్లారిని 2 రోజులు నేను చూసుకోలేదు. 3వ రోజు నాకు కాపలా అతను ఫోన్ చేసేసి మీ అంచు మొత్తం తవ్వేసి మీ ఫినిషింగ్ పోల్ ఎరక్కొట్టి నీళ్లు లాగే ఇంజిన్ కూడా ఎరక్కొట్టేశారని చెప్తే నేను పొద్దున్నే నిన్న 9వ తారీఖు పొద్దున్నే నేను పొలంలోకి వెళ్ళి చూస్తే మొత్తం ఎరక్కొట్టేసి ఉండే ఫినిషింగ్ పోల్లన్నీ. అప్పటికప్పుడు నేను 100కు ఫోన్ చేస్తే పోలీసు వారు వచ్చారు స్పందించి. వాళ్ళు వచ్చి చూసి మొత్తం పోళ్ళు 15 పోళ్ళు ఇరగపోయి ఇంజిన్ ఇరగొట్టేసేసి ఆడ పడేసి ఉండి నాది అంచు వరకు మొత్తం తవ్వేశారని చెప్తే పోలీసు వారు వాళ్ళు ఎవరో తవ్వింది ఏంటని పలానోళ్ళు అని చెప్తే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళంతా ఏంటి మన నందిగం సురేష్ ఎంపీ గారి బినామీలు. వాళ్ళు తవ్వారని నీదేనంటున్నావు, నీది అసలు నీకేం డాక్యుమెంట్ ఉంది తీసురా, అప్పుడు కేసు పెడదామని అన్నారు పోలీసు వారు. అప్పుడు నాకున్న డాక్యుమెంట్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన పాస్బుక్, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంటు, పోలవరంలో పోంగా మిగిలిన ఇచ్చిన కాగితాలు అన్ని అడంగులు అన్నీ తీసుకొని వెళ్ళి నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 2 టౌన్ పోలీసు వారు వాళ్ళని ఇంత మట్టికి పిలిపించి నాకు న్యాయం చేయకుండా ఆ కేసు కట్టమంటే కట్టుకోకుండా మీరు వాళ్ళని నా దగ్గరికి పంపించి నాతో ఫోన్లు చేపించి బెదిరిస్తారు నన్ను. మీరు ఏదోటి ఆ పోళ్ళకి నష్టపరిహారం లేపిస్తారు, మీరు కేసు చేసుకోండి అని చెప్పేసి అదేమంటే ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాను, వాళ్ళు తేలుస్తామంటున్నారు ఎంఆర్ఓ గారు. అసలు నీదా కాదని నేను డాక్యుమెంట్ మొత్తం ఇచ్చానండి. అవతలోడు ఏ డాక్యుమెంట్ ఉండి నా దాకా తొమ్మాడు, వాడికి తెప్పించారా అంటే ఇప్పుడు వచ్చి వాడి డాక్యుమెంట్ తెప్పించలేదు, వాటి సంగతి నీకెందుకు అంటున్నారండి పోలీసు వారు. వైసీపీలోకి రావటం ఆనందంగా ఉందని, సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని ఎంపీ కేశినేని నాని అన్నారు. అందరం కలిసి పనిచేస్తామని, టీం వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లాగా అందరం సమిష్టిగా ఉంటామన్నారు. 7 నియోజకవర్గాలు గెలిపే దిశగా ముందుకు వెళ్తామని చెప్పారు. తేదేపా నాని వైకాపా గూటికి చేరిన సంగతి తెలిసిందే. అయితే వైకాపాలోకి వచ్చిన నేపథ్యంలో కేశినేని నాని ముఖ్య నాయకులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయానికి ఎంపీ కేశినేని నాని వెళ్లారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసిన ఎంపీ నివాళులర్పించారు. తొలిసారిగా పార్టీ కార్యాలయానికి రావడంతో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సామినేని ఉదయభాను, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ ఇన్ఛార్జ్
ఆసిఫ్, మేయర్, ఎమ్మెల్యే రుహుల్లా, వైసీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నేతలను, కార్యకర్తలను దగ్గరుండి ఎంపీ కేసినేని నానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని, అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. టీం వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లాగా అందరం సమిష్టిగా ఉంటామన్నారు. 7 నియోజకవర్గాలు గెలిపే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. అందరూ ఆప్యాయంగా ఆహ్వానించారని చెప్పారు. గణేష్ రామ్మా బుద్ధ వెంకన్న పనికిమాలిన వ్యక్తి, బుద్ధి జ్ఞానం లేని వాడు అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో సెంట్రల్ కార్పొరేటర్ల సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత అన్నయ్యని కార్పొరేటర్ గా గెలిపించుకోలేని వ్యక్తి బుద్ధ వెంకన్న అని విమర్శించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వెల్లంపల్లి సవాల్ విసిరారు. ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి మీద మా కార్పొరేటర్స్, మా నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా నగరపాలక కమిషనర్ గారు, ఇతర డిపార్ట్మెంట్ అధికారులతో ఏదైతే ఈ 4 సంవత్సరాల నుంచి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2019లో ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా అభివృద్ధులు జరిగినాయి, ఇంకా డివిజన్లో ఏ విధంగా అభివృద్ధులు పెండింగ్ ఉన్నాయని చెప్పని అధికారులతో కూర్చొని మాట్లాడడం జరిగింది. కార్పొరేటర్స్ అందరూ కూడా చిన్న ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% సెంట్రల్ నియోజకవర్గంలో వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైండింగ్ వర్క్స్ కూడా కొన్ని రోజుల్లో శాంక్షన్ చేసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కూడా అత్యంత అద్భుతంగా అభివృద్ధి అయిందని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో ముందు రావడం జరిగింది. అదేవిధంగా పట్టాల ఇష్యూ కానీ కార్పొరేట్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎంక్రోచెస్ ఉన్నారో వారందరికీ కూడా చట్టబద్ధత కల్పించే విధంగా మన రిజిస్ట్రేషన్ కానీ పట్టాలు కానీ ఇవన్నీ కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రజానికానికి అందరూ అందిస్తామని చెప్పి తెలియపరచుకుంటూ సెంట్రల్ నియోజకవర్గాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసే విధంగా మా కార్పొరేటర్స్, మేము, మా విష్ణు గారు అందరూ కలిసి పనిచేస్తామని మీ అందరూ కూడా తెలియపరచుకుంటాం. విజయవాడలో టీడీపీ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, కాబట్టి రాజీనామా చేస్తున్నా అని టీడీపీ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ తెలిపారు. తనతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారని వెల్లడించారు. బీసీ గురించి మాట్లాడటం కాదు, అది ఆచరణలో కూడా ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార వైసీపీ నుండే కాకుండా ప్రతిపక్ష తెదేపా నుండి కూడా రాజీనామాల పర్వం కొనసాగుతుంది. విజయవాడ ఎంపీ కేసినేని నాని వైకాపా తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అనుచరులు రాజీనామాలు చేస్తున్నారు. గోగుల రమణ అనే నేను టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ వెల్లడించారు. గత 25 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. గతంలో డిప్యూటీ మేయర్ గా విజయవాడలో సేవలు అందించానని, 2021లో ఒక డిప్యూటీ మేయర్ గా పనిచేసిన తనకు బోండా ఉమా టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని చెప్పారు. కేసినేని నానితో మాట్లాడితే వారు చంద్రబాబుతో మాట్లాడి బీఫామ్ ఇప్పించారని చెప్పారు. అప్పుడు బోండా ఉమా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నుంచుంటే అతనికి ఓటు వేయమని ప్రచారం చేశారని అన్నారు. బోండా ఉమా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా తన పేరు, ఫోన్ నెంబర్ను తీసివేయించడం జరిగిందన్నారు. బీసీ గురించి మాట్లాడటం కాదు, అది ఆచరణలో కూడా ఉండాలని గుర్తు చేస్తున్నారు. విజయవాడలో టీడీపీ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. కాబట్టే రాజీనామా చేస్తున్నా అని తనతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారని వెల్లడించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే బీసీలు అని మహాసభల్లో చెప్పడం కాదు, ఆచరణలో కూడా ఉండాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి ఆయన దృష్టికి తీసుకెళ్తున్నా. ఇది ఇక్కడ విజయవాడ నగరంలో ఏ ఒక్క బీసీ వ్యక్తిని కూడా, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం, మా ఓట్లు విజయవాడ నగరంలో 75,000 ఓటింగ్ ఉంది, 150,000 పాపులేషన్ ఉంది. ఇక్కడ ఎవరు ఆదరణ లేదు. ఎంతసేపు కొంతమంది పెద్ద నాయకులు కింది స్థాయి నాయకుల్ని తొక్కేయడమే పని.
వాళ్ళు పైకి రానివ్వరు. ఇక్కడ ఉన్న నాయకుల పరిస్థితి ఇది. అధిష్టానం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వీరు కూడా దృష్టి పెట్టాలి. నేను ముఖ్యంగా విజయవాడ పరిస్థితుల నేపథ్యంలో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నన్ను ఆదరించిన విజయవాడ నగర ప్రజానీకానికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యూహం సినిమా విషయంలో నిర్మాతకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో సినిమా విడుదల ఇప్పటికే వాయిదా పడింది. ఈ సినిమాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కించపరిచేలా సన్నివేశాలున్నాయంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికేట్ ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులపై వ్యూహం సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. విచారణ ముగియడంతో నిన్నటికి తీర్పును వాయిదా వేసిన కోర్టు నిన్న మరోసారి వాయిదా వేస్తూ ఈ నెల 22న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. మరోవైపు వ్యూహం సినిమాను ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్ వేదికల్లోనూ విడుదల చేయొద్దని నిన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. వేతన పెంపుపై సంక్రాంతిలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మాత్రం నిరవధిక దీక్షలకు దిగుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. నేటి నుంచి జగనన్నకు చెబుదాం పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి 1 కోటి మంది సంతకాలు సేకరిస్తామని, ఎస్మో జీవో పత్రాలను భోగిమంటల్లో వేసి తగలేస్తామని అంగన్వాడీ ప్రతినిధులు తెలిపారు. వేతనాలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ససేమిరానటంతో అంగన్వాడీలతో ప్రభుత్వం ఆరోసారి జరిపిన చర్యలు కూడా విఫలమయ్యాయి. వేతనాలు ఎంతో కొంత పెంచాలని వేడుకున్న మంత్రుల కమిటీ మాత్రం పెంచేది లేదని తేల్చి చెప్పింది. 5 ఏళ్లకు ఒకసారి పెంచే దానికే తాము కట్టుబడి ఉన్నామని, జూలైలోనే పెంచుతామని కమిటీ స్పష్టం చేసింది. సరే, అప్పుడైనా ఎంత పెంచుతారో చెప్పాలన్న అంగన్వాడీల ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కమిటీ నిరాకరించింది అని అంగన్వాడీలు తెలిపారు. ఎస్మా పరిధిలో ఉన్న తాము నోటీస్ గడువు ముగియగానే తొలగిస్తామని మంత్రుల కమిటీ బెదిరించిందని ఆరోపించారు. 4 గంటల పాటు చర్చలు జరిగినా నిరర్థకంగానే ముగిశాయన్నారు. వేతన పెంపుపై సంక్రాంతిలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మాత్రం నిరవధిక దీక్షలకు దిగుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. నేటి నుంచి జగనన్నకు చెబుదాం పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి 1 కోటి మంది సంతకాలు సేకరిస్తామని, ఎస్మా జీవో పత్రాలను భోగిమంటల్లో వేసి తగలేస్తామని అంగన్వాడీ ప్రతినిధులు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయటమే గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం అని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ గణేష్ నగర్ ప్రాంతాలలో దేవినేని సుధీర, 12వ డివిజన్ నేతాజీ రోడ్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి గడప గడపకు వెళ్లి ఈ 4.5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ భోగినాడు గోదాదేవి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ అండ్ కన్వీనర్ మందలపర్తి సత్యశ్రీహరి మీడియాకు తెలియజేశారు. లోక కళ్యాణార్థం నిర్వహించే గోదాదేవి కళ్యాణానికి భక్తజనంతో పాటు వివాహం కాని వారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముత్యాలంపాడులోని షిరిడి సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ అండ్ కన్వీనర్ మందలపర్తి సత్యశ్రీహరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. గత నెల 12వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ ఆదివారం భోగినాడు గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించదలిచినట్లు తెలియజేశారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని
నిర్విఘ్నంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్న వితరణ అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఇక వివాహం కాని యువతీ యువకులు గోదాదేవి కళ్యాణాన్ని తిలకిచ్చే క్రమంలో అమ్మవారికి పూలదండలు సమర్పించిన యువతులకు శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉన్నట్లు భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలియజేశారు. ఈ కార్యక్రమం మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం. గోదా తల్లి ఈ భూమి మీద అవతరించి ఏ విధంగా ధర్మ మార్గంలో దైవ బలంతో జీవిస్తే ఆనందంగా జీవిస్తామో తెలిపింది. అటువంటి ధనుర్మాస వ్రత దీక్ష శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వారి ఆధ్వర్యంలో గత 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా ఈ మందిరంలో నిర్వహించడం జరుగుతోంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి 1992వ సంవత్సరంలో పరమహంస పరివ్రాజకాచార్యులు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి యొక్క సువర్ణ హస్తాలతోటి ఈ మందిరంలో నాటి నుండి నేటి వరకు వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ప్రచారం నిమిత్తమే ఈ సంస్థ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా జనవరి 14వ తేదీ భోగి రోజున ఈ ధనుర్మాస వ్రతంలో చివరి రోజు ముఖ్యమైన ఘట్టం అదే గోదారంగనాథులకి వివాహ మహోత్సవం. గోదాతల్లి మనుష్యుడిగా జన్మించి ఏ విధంగా భగవంతుని చేర్చుకోవచ్చో, ఏ విధంగా నిలిస్తే భగవంతుని చేరవచ్చో మనందరికీ కూడా తెలియజేసి శ్రీరంగనాథుని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అటువంటి విశేషమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మన మందిరంలోనే రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ రైల్వే స్టేషన్లు. ఏపీకి వెళ్లే వాహనాలతో హైవేపై నెలకొన్న రద్దీ. పలు కూడళ్ల వద్ద భారీగా నిలిచిపోతున్న ట్రాఫిక్. టీడీపీకి రాజీనామా చేసిన గుంటూరు టీడీపీ నేత రాయపాటి రంగారావు. టీడీపీ చంద్రబాబు ఫోటోని ఎత్తి నేలకేసుకొట్టిన రాయపాటి. చంద్రబాబు లోకేష్లిద్దరూ దొంగలని అభివర్ణన. చంద్రబాబుని తన కుమారుడు పెళ్లికి ఆహ్వానించిన కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల. చంద్రబాబుతో రాజకీయ అంశాల మీద భేటీ అయిన షర్మిల. వివాహ ఆహ్వాన పత్రికను బాబుకు అందజేశానని షర్మిల వెల్లడి. కొత్తూరు తాడేపల్లిలో మైనింగ్ అక్రమ రవాణా. మైనింగ్ లారీని ఆపి నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. ఎంపీ అనుచరులు బంధువుల పేరుతో తమను బెదిరిస్తున్నారని ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.